హలో అండ్ హాయ్, వెల్కమ్ టు ఆంధ్ర ఎక్స్ప్రెస్. ఆంధ్ర ఎక్స్ప్రెస్ ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరుకు చేరుకుంది. ఇవాళ డిస్కషన్లో మనతో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి పిడికిటి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు ఇవాళ మనతో డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు. అలాగే నెక్స్ట్ సిపిఐ పార్టీ నుంచి ఎంఎల్ నారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి ఇవాళ డిస్కషన్ లో మనతో జాయిన్ అవుతున్నారు. అండ్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డాక్టర్ వెంకయ్య, వైసీపీ కొండెపి ఇన్ఛార్జ్ మనతో ఇవాళ డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు. సిపిఎం పార్టీ నుంచి గౌస్ మనతో డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా మీరు చెప్పండి, ఇక్కడ వెలిగొండ ప్రాజెక్ట్ కంప్లీషన్ కి సంబంధించి కానీ లేకపోతే ముటుకుల ప్రాజెక్ట్ కి సంబంధించి కానీ 15 ఏళ్ళు అయిపోయింది ఇవన్నీ కంప్లీట్ అయిపోయి. ఇప్పటికీ వాటి ద్వారా పూర్తిగా నీరు అందని పరిస్థితి ఎందుకు చూస్తున్నాం ఇక్కడ మనం? వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి మీరు కంప్లీట్ అయిందంటున్నారు, కంప్లీట్ కాలేదు మేడం. అంటే ప్రాజెక్టు కంప్లీట్ అయింది తప్ప ప్రాజెక్టులో నీళ్లు రావడానికి కావాల్సిన టన్నల్ వర్క్ కరెక్ట్ ఆన్ గోయింగ్లో ఉంది. గతంలో 13.5 కిలోమీటర్లు టన్నల్ తవ్వారు గత ప్రభుత్వంలో. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఇప్పటికి 15 కిలోమీటర్లు 1.5 కిలోమీటర్ కూడా ఈ 4.5 సంవత్సరాల కాలంలో టన్నల్ తవ్వలేదని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు ఇటీవలే ఈ ప్రభుత్వం అక్కడుండే ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టర్ని మార్చేశారు. కొత్త కాంట్రాక్ట్ వచ్చాడు, హడావుడి చేస్తున్నాడు. లోపల మిషనరీ మార్చడానికి అవకాశం లేదు, సేమ్ మిషనరీనే. అక్కడ ఎక్విప్మెంట్ ఏమీ మార్చడానికి అవకాశం లేని సాంకేతిక పరిస్థితులుంటే కాంట్రాక్టర్ని మార్చారు. ఒకరి నుంచి ఇంకొకరికి కాంట్రాక్టర్ మార్పు జరిగింది. అంటే కాంట్రాక్టర్ పనులు లేట్గా చేస్తున్నారని కాంట్రాక్టర్ని మార్చారా? కాదు, అక్కడ సాంకేతికంగా ముందు నిధుల కొరత. గతంలో మేము సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు మేమందరం కలిసి బృందం మేము వెళ్ళి వెలిగొండ ప్రాజెక్టుని పరిశీలన చేశాం, సందర్శించాం. అక్కడ మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, కాంట్రాక్టర్స్ అందరితోటి మేము మీటింగ్ జరిపాం, వాళ్ళందరితోటి మాట్లాడాం. కాంట్రాక్టర్స్ అయితే వాపోయాడు, మా దగ్గర గవర్నమెంట్ నిధులు రిలీజ్ చేయట్లేదు, డబ్బులు లేవు, పని నడపడానికి ఇబ్బందిగా ఉంది. ఈరోజు లోపల పనిచేసే డ్రిల్లింగ్ మిషన్కి సంబంధించి ఒకటేమో జపాన్కి సంబంధించిన కొలాబరేషన్ తోటి నడుస్తూ ఉంది, ఒక టెక్నాలజీ తోటి నడుస్తుంది, మరొకటి అమెరికన్ టెక్నాలజీ తోటి నడుస్తూ ఉంది. ఈ రెండు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఒకరు జపాన్ నుంచి రావాలి, ఇంకొక మిషన్కి వాళ్ళు ఏదైనా రావాలంటే చిన్న స్పేర్ పార్ట్ కావాలన్నా ఆయా దేశాలకు వెళ్ళి ఆ టెక్నీషియన్స్ వచ్చి ఇక్కడ చేయాల్సిందే. ఇండియాలో ఎవరు చేసే ఓన్లీ రన్నింగ్ మాత్రమే కొంతమందికి నేర్పి వెళ్ళారు వాళ్ళు. రైట్. అది నడుస్తూ ఉంది. అయితే అటువంటి పరిస్థితుల్లో సాంకేతిక కారణాలను కూడా అక్కడికి వచ్చిన ఇబ్బందులు 1 కోటి రూపాయలు, 2 కోట్లు, లేకపోతే 10 కోట్లు, 20 కోట్లన్నా ఇస్తే ముందు ఆ మిషన్ బాగు చేసి మిషన్ వర్క్లో పెడతాం అంటే అది కూడా కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంలో కేటాయించలేదు. గతం ఈ రోజు నిన్న పెట్టిన బడ్జెట్లు కూడా, నిన్న చివరిలో పెట్టిన ఓటాండ్ అకౌంట్ బడ్జెట్లో కూడా ప్రకాశం జిల్లాకి తీవ్రమైన అన్యాయం జరిగింది. రైట్, పాయింట్ టు బి నోటెడ్. గౌస్ గారు ఏం చెప్తారు మీరు? పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఒకటి, ఈ ప్రాజెక్టు ఈ వెనుకబడిన జిల్లాకి ప్రధానంగా అవసరం. అనేక సంవత్సరాల నుండి దాని మీద పోరాటాలు జరిగినాయి. అధికారంలో ఉన్న పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రాజెక్టు కావాలని చెప్పేసి సుదీర్ఘంగా దాని మీద పనిచేయటం కూడా జరిగింది. ఈ ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి లేదు. ఎన్నికల ఆర్భాటం, ప్రచారమే తప్ప పూర్తి చేయాలనే ఉద్దేశం లేదు. 100% ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఎంత ఫాస్ట్గా జరిగాయో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఊరక పబ్లిసిటీ తప్పితే ఇంకేముండదు. ప్రతి ఒక్కటి కూడా పేపర్లు వేయించుకోవడం. ఈరోజు ఈ భారతదేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ ప్రజలందరూ కూడా రైతుల మీద ఆధారపడి బతికేవాళ్ళే. రైతులు బాగుంటేనే ప్రజలు కూడా బాగుంటారు. రైతులు బాగుండాలంటే ఈ జిల్లాలో కానీ, మా కొండేపు నియోజకవర్గాలు కానీ ప్రధాన సమస్య వచ్చేసి తాగునీరు, సాగునీరు అనేది కొండేపు నియోజకవర్గంలో అయితే వెలిగొండ ప్రాజెక్ట్ ఒకటైతే ఈ సంగమేశ్వర ప్రాజెక్ట్ ఒకటి ఉంది. సంగమేశ్వర ప్రాజెక్ట్ అండి 20 TMC ప్రాజెక్ట్ అండి. అది అతి చిన్న ప్రాజెక్టు. శిలాపలకాలు వేశారు, కొబ్బరికాయలు కొట్టారు తప్పితే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అక్కడ ఉండే ఎమ్మెల్యే కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో నేను దిగే లోపల ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకేయలేదు. అది దుస్థితి. రైట్. అయితే
ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు లేట్ అవుతున్న మాట వాస్తవమేనమ్మా. అయితే ఆ ప్రాజెక్టును మనం రోడ్డు మీదో లేకపోతే ఒక నేల మీద కట్టట్లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2005లో వర్క్ స్టార్ట్ చేసినప్పుడు 9 సంవత్సరాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో వారే ఉన్నారు. వారు నిర్లక్ష్యం చేశారని నేను అన్నాను. కానీ ఒక టన్నెల్ ద్వారా దాదాపు 19 కిలోమీటర్లు తవ్వాలి. ఆ టన్నెల్లో ఎన్నో ఇబ్బందులు మీకు తెలుసు. ఇటీవల కాలంలో కూడా టన్నెల్లో ఎన్నో సాంకేతిక ప్రాబ్లం వచ్చి మిషన్ చెడిపోయి, ఇందాక సోదరుడు నారాయణ గారు చెప్పినట్టు ఇతర దేశాల నుంచి సాంకేతికత తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మనం నేల మీద కట్టేటువంటి ప్రాజెక్టుతో పోల్చుకొని మనం దాన్ని చూడలేము. ఈరోజు ఫండ్స్కి అయితే ఇబ్బంది ఏం లేదు. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన జనవరికి ఇస్తానన్నమాట వాస్తవము. అయితే ఆ రోజు ఆయన చెప్పిన సాంకేతికతకు సంబంధించిన ఇంజనీర్లు కానీ అందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది, నేను ఖచ్చితంగా జనవరికి చేస్తామని. కానీ లోపల టన్నెల్లో తవ్వాల్సిన టైంలో వాళ్ళు ఇన్ టైంలో చేయలేకపోతున్నారు. దానికి కారణం లోపల ఉన్నటువంటి పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల తర్వాత తదనంతరం ఎన్నికలకు ముందు చాలా వాగ్దానాలు చేశారు మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ. అయితే ఎన్నికల అనంతరం ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆయన 9 వాగ్దానాలు చేశాడు. అందులో మొదటిది వెలుగొండ ప్రాజెక్టు, 2 తునకొండ పారిశ్రామిక కారిడారు, కరెక్ట్, కనిగిరిలో నిమ్జు, అట్లాగే ఒంగోలులో ఆక్వా ప్రాసెసింగ్ సెంటరు, ఒంగోలులో మైన్స్ యూనివర్సిటీ, ఒంగోలులో ఎయిర్పోర్టు, అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఇటువంటి 9 అంశాలని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలో ఆయన ఈ జిల్లాకు సంబంధించి ప్రకటన చేశాడు, రామాయపట్నం పోర్టుతో సహా. ఏంటి ఈ 9 అంశాల్లో ఏ ఒక్కటైనా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారా? అమ్మ, ప్రశ్న సమాధానం రెండు కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయమ్మా. ఇప్పుడు దుగ్గిరాజుపట్నం ఉంది, పోర్టు కావాలని చెప్పి ఎవరు అడిగారు? ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా, ఎంపీలందరూ కూడా సంతకాలు పెట్టి దుగ్గిరాజుపట్నానికి తీసుకెళ్లారు. ఆ రోజు ఆ సంగతి అందరికీ తెలుసు. ఏ పార్లమెంట్లో కానీ ఏ అసెంబ్లీలో కానీ దుగ్గిరాజుపట్నం ఆంధ్రప్రదేశ్ పోర్టు అన్నారే కానీ రామాయపట్నానికి ఇస్తున్నానని చెప్పి ఎక్కడా స్పష్టంగా చెప్పాలి. అసలు మెయిన్గా పోర్టు ఇవ్వాల్సింది ఎవరమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ హామీల్లో భాగం. సెంట్రల్ గవర్నమెంట్ మన రాష్ట్రానికి ఏమి ఇచ్చే పరిస్థితులు లేవు. ఈరోజు రామాయపట్నం పోర్టుకి శంకుస్థాపన జరిగింది, ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. ఈరోజు వీళ్ళు అనొచ్చు ఎలక్షన్ ముందు చేశారని. మీరు ఒకటి గమనించాలి, కావాలని వాళ్ళకి వాస్తవాలు తెలుసు. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్, మనమే పాకిస్తాన్ గవర్నమెంట్ నమ్ముకోవాలా? మీరు పొద్దుగూకులు దాన్ని విస్మరిస్తున్నారు. మనకు కావాల్సింది ఇవ్వాల్సిన పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇవ్వాలి, మనకి ఇవ్వలేదు. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంది, అప్పుల్లో ఉన్న రాష్ట్రం. అది మర్చిపోయి పొద్దుగూకులు ఎలక్షన్ కోసమని మాట్లాడటం మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పోలవరం ప్రాజెక్టు మేము చూస్తాం, మీరు డబ్బులు ఖర్చు పెట్టి మమ్మల్ని తీసుకుపోమని ఏ ప్రజలు అడగట్లేదు. మొత్తం ప్రకాశం జిల్లా ప్రజలందరూ కోరుతున్నారు, ఈ ప్రకాశం జిల్లాకి అత్యంత ప్రాణప్రదమైన వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి, మాకు నీళ్లు ఇవ్వండి. ఈ ప్రాంతం భవిష్యత్తులో ఎడారిగా మారబోతున్నదైన ప్రకాశం జిల్లా ప్రజానీకం అనేక ఉద్యమాలు పోరాటాల ద్వారా లేకపోతే విన్నపాల ద్వారా చెప్తా ఉంటే ఇక్కడ నిధులు కానీ ఈ బడ్జెట్లో కూడా 300 కోట్లు ఇవ్వలేదండి. నేను ఇప్పుడు ఇటీవలే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాను. 400 కోట్ల రూపాయలు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి యాత్రికులను సందర్శకులను తీసుకువెళ్ళడానికి ఖర్చు అవుతుందని సోషల్ మీడియాలో ఈరోజు వైరల్ అవుతోంది. 400 కోట్ల రూపాయలు. ఏమండి, వెలుగొండ ప్రాజెక్ట్ ఇంత పెద్ద జిల్లా, ప్రకాశం జిల్లా ప్రజానీకానికి సంబంధించిన వాళ్ళ జీవనమరణ సమస్యగా ఉండే ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టుకి 400 కోట్లు ఇవ్వడానికి వీళ్ళు అవనికి అవకాశం లేదు. కానీ చెప్తానమ్మా, ఈరోజు రాష్ట్రంలో అబద్ధాల ప్రపంచం మీద ప్రతిపక్షాలు నడుపుతూ ఉన్నాయమ్మా. ఒంగోలు దగ్గర ఉండే మల్లవరం ఎల్లంపల్లి రిజర్వాయర్, మల్లవరం రిజర్వాయర్ పూర్తయిపోయి దాదాపు 8 ఇయర్స్ పైన అవుతుంది. 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ కింద మేము లేవమ్మా. 8 ఇయర్స్ కింద మేము లేవు. మేము వచ్చింది 2014 తర్వాత వచ్చాం. పూర్తయిపోతుంది రేపు 2 నెలలు. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య కూడా తీవ్రంగా కనిపిస్తోంది. ఫ్లోరైడ్ సమస్యల్ని ఎదుర్కోవడానికి మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పండి. ఈ రోజు సాగర్ వాటర్ ప్రకాశం జిల్లాలోకి ఏ ప్రభుత్వాలన్నా చేయనియండి, మాకు రామతీర్థం వాటర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చింది. ఈ రోజు మాకు ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య లేదు. ఇంకా తెలుగుదేశం పార్టీ పొట్టిసీమ కారణంగా అక్కడ ఉన్నటువంటి వాటర్ని డైవర్ట్ చేసి మాకు ఈరోజు రామతీర్థం వాటర్ సక్రమంగా వచ్చేదానికోసం ప్రభుత్వం పెట్టిన కార్యక్రమాలు గుండా సక్రమంగా వస్తున్నాయి. అలాగే కృష్ణా వాటర్ మాకు సోమశిల ప్రాజెక్టుకి తీసుకొచ్చి సోమశిల నుంచి మాకు రాళ్లపాడుకి ఇచ్చి త్రాగునీరు ఇస్తూ ఉన్నారు. సోమశిలకి అంటే
మాకు కృష్ణా వాటర్ సోమశిలకు ఇస్తున్నారమ్మా, సోమశిల నుంచి మాకు రాళ్ళపాడుకి ఇచ్చారు. ఈ వాటర్ని డైవర్ట్ చేసుకుంటారు. ఇక్కడ వర్షం పడి 5 అంటే సంవత్సరాలు పట్టిసీమ దగ్గర నుంచి దాని తర్వాత మళ్ళీ సోమశిల ప్రాజెక్ట్ దగ్గర నుంచి మీకైతే నీటి సమస్య పట్టిసీమ వచ్చి లేకుండా రాబట్టే ఆ వాటర్ వచ్చిందమ్మా, కృష్ణా వాటర్. అసలు ఫ్లోరైడ్ సమస్య లేదంటారా? కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ సమస్య సమస్య ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న 1000 కోట్ల డయాలిసిస్ సెంటర్లు కూడా రూపాయలతోటి- సరిగ్గా పనిచేయట్లేదు, డాక్టర్లు కూడా సక్రమంగా లేరు, కాదమ్మా. ఎక్విప్మెంట్ కూడా సరిగ్గా లేదనేది విమర్శ. ఏం లేదమ్మా, చెప్తారు? నేను చెప్తాను. నేను ఏరియా హాస్పిటల్ చైర్మన్, నేను చెప్తాను. డాక్టర్ల విషయం నేను చెప్తాను. ఒక్క నిమిషం వెంకయ్య గారు ఏం చెప్తారు? ఫ్లోరైడ్ సమస్య లేకపోవడం హాస్యాస్పదం. అసలు నీకు తెలుసో తెలీదో మరి. నేను లేదంటాం లేదు, నేను చెప్తాను దాని సమాధానం. డయాలసిస్ పేషెంట్లు దారుణంగా చనిపోతున్నారు. మనం ఈ మధ్య మేము చూసాం 25 సంవత్సరాలు ఒక దళిత వార్డులో మేము వెళ్ళాము. 25 సంవత్సరాలు కూడా లేవు అతనికి, డయాలసిస్ చేయించుకోలేక చనిపోతున్నాడు అతను విపరీతంగా. దానికి ప్రధాన కారణం వచ్చేసి తాగునీరు లేకపోవటమే. తాగునీరు కానీ సప్లై చేస్తే మనము సగం దరిద్రం పోద్ది, అసలు రోగాలే ఉండవు. రైట్, మీరేం చెప్తారు గౌస్ గారు? డయాలసిస్ సెంటర్ల పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడ ఆ సమస్య ఉంది ఎక్కువగా. అయితే మనం తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా మద్రాసుకి నీటిని పంపిస్తున్నాం. ఇక్కడ నుండి మద్రాసుకి తెలుగు గంగా మంచినీళ్ళు పోతూ ఉన్నాయి. కానీ సోమశిల నుండి ఈ మధ్యకాలం చాలా సందర్భాల్లో ఒత్తిడి చేయంగా రాళ్లపాడు ప్రాజెక్టుకు వస్తూ ఉంది. కానీ అక్కడి నుండి సాగునీరు కానీ తాగునీరు కానీ దాదాపు 15-20 గ్రామాలకి, గుడ్లూరు మండలం కానీ లింగసముద్రం మండలం కానీ ఉలవపాడు మండలంలో కూడా నీటి సమస్య, తాగునీటి సమస్య బాగా భయంకరంగా ఉంది. అది ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కావలి నుండి అక్కడ తాగునీరు సమస్య ఉంది అన్నది వాస్తవమే, కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అధిగమించడానికి చర్యలు ఏమన్నా తీసుకుంటుందా అనే అంశం గురించి వాళ్ళు మనం చర్చిస్తున్నాం. చర్యలు తీసుకోవట్లేదు అనేది వైసీపీ స్టాండ్. ఒకటి సిపిఐ మీరు తీసుకోవట్లేదని అంటారా? దానికి నిదర్శనం 400 మంది చనిపోయారు. డయాలసిస్ చేయించుకోలేక 400 మంది పేషెంట్లు చనిపోయారు. దానికి అదే నిదర్శనం. 400 మంది చనిపోవడం కాకుండా అసలు ఉద్దానం కంటే అత్యంత దారుణమైన ప్రాంతం ఈ కనిగిరి లాంటి ప్రాంతంలో, లేకపోతే కందుకూరు, కొండేపి, ప్రకాశం జిల్లాలో ఈ పశ్చిమ ప్రాంతం అంతా మొత్తం ఫ్లోరైడ్ ఎఫెక్ట్ తోటి ఉంది. కారణం ఏంటంటే ఇందాక వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నట్టుగా పట్టిసీమ దగ్గర నుంచే కానీ సోమశిల నుంచి రాళ్లపాడు ప్రాజెక్ట్ ద్వారా కానీ పట్టిసీమ ఎక్కడి దాకా వస్తుందండి మీకు తెలియంది కాదు. పట్టిసీమ ఒక కృష్ణా డెల్టాని స్థిరీకరణ చేయడానికి ఉపయోగపడింది. కృష్ణా డెల్టా వాటర్ ఎడిపోతుంది. కృష్ణా డెల్టా వాటర్ నుంచి, కృష్ణా డెల్టా వాటరే కదా బ్యాక్ నుంచి మనకి ఇస్తుంది. అక్కడేనండి వెంకటేశ్వర గారు ఒక్క విషయం, ఈ విషయంలో కూడా, నీటి విషయంలో కూడా, నాగార్జున సాగర్ నీటి విషయంలో కూడా ప్రకాశం జిల్లాకి తీవ్రమైన అన్యాయం 60 టీఎంసీ నీరు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం ప్రకాశం జిల్లాకి అధికారి అందట్లేదు. పాలకుల నెగ్లిజెన్స్ అన్నది ఇక్కడ పాయింట్. మేము ఒక్క మాట, రాయలసీమకు సంబంధించి నీళ్ళు ఇవ్వాలనే పేరుతోటి రాజకీయ ప్రయోజనం కోసంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మేము నోటీస్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాకి ఇవ్వాల్సిన 60 టీఎంసీల నీటిని ఎన్ని టీఎంసీలు ఇచ్చారండి? ఏ ఒక్క సంవత్సరము 25 టీఎంసీల కంటే మించి ప్రకాశం జిల్లాకి నీళ్ళు లేవు. అత్యంత దారుణం ఏంటంటే, అత్యంత దారుణం, పట్టిసీమలో నీళ్ళు వచ్చినప్పటికీ అక్కడి నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లాలనే పేరుతోటి రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లడం, రాయలసీమకు నీళ్లు ఇవ్వద్దని మేము అంటం లేదు, కానీ మా హక్కునే హరించడానికి, మా ప్రకాశం జిల్లాకు రావాల్సిన చట్టబద్ధమైన వాటాని కాదని తీసుకెళ్లడానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రభుత్వానికి కానీ ఏమైనా రైట్ ఉన్నదా? రైట్, ఒక్కసారి వెంకటేశ్వర గారు రియాక్ట్ అవుతారా? అమ్మా, ఈ రోజు కొళాయి ప్రతిపాదన కూడా మీరే ఇచ్చారు. అమ్మా, ఈరోజు మాకు కందుకూరు మున్సిపాలిటీలో అయితే 200 రూపాయలకే కనెక్షన్ ఇస్తున్నారు. ఇదివరకు 500 రూపాయలకి ఇచ్చారు, ఇప్పుడైతే 200 రూపాయలకే కనెక్షన్ ఇస్తున్నారు. వాటర్ సఫిషియెంట్గా వస్తుంది. వాటర్ సఫిషియెంట్గా రావడానికి కారణం ఏంటంటే, పట్టిసీమ ద్వారా మనం అడిషనల్ వాటర్ని తీసుకొచ్చుకొని కృష్ణా డెల్టాలో దించినందువల్ల రాయలసీమకు వాటర్ ఇవ్వగలుగుతున్నారు. మాకు ఇక్కడ సమృద్ధిగా వాటర్ వస్తుంది. కృష్ణా డెల్టాకి ఇచ్చేది అంతా కూడా మీకు తెలుసు. ఈరోజు కృష్ణా బ్యారేజ్లో ఎర్రంగా పోలవరం నీళ్ళే వచ్చి ఉన్నాయి. ఇట్లా ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో మాకు సోమశిల ద్వారా కూడా వాటర్ తీసుకొస్తున్నారు. ఈరోజు 1000 కోట్ల రూపాయలతోటి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ వాటర్ ప్యూరిఫైడ్ చేసే ప్లాంట్లు మా కందుకూరులో కూడా 5 కోట్ల రూపాయలు పెట్టి ప్యూరిఫైడ్ వాటర్ 60 టీఎంసీలు సాగర్ నీటిని వాళ్ళ హక్కుగా భావిస్తున్నది కనుక వాళ్ళకి వచ్చుంటే ఇవాళ పోలవరం నుంచి కానీ పట్టిసీమ నుంచి కానీ అట్లా చుట్టూ నుంచి తెచ్చాల్సిన అవసరం లేదు కదా. డైరెక్ట్ గా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదంటున్నా. అంటే మనకి వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు లేవు కాబట్టి 5 సంవత్సరాలు ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే సాగర్ లో నీళ్లు లేకపోతే సోమశిల ప్రాజెక్ట్ నుంచి కూడా వచ్చే పరిస్థితి ఉండదు కదా. అదేనమ్మా, సాగర్ వాటర్ని మనం అడిషనల్ గా వాడుకుంటున్నాం కాబట్టి పట్టిసీమ ఉపయోగపడిందని నేను చెప్తా ఉన్నాను. ఈ రోజు మన వాళ్ళు చెప్పేది అంకిల్ తప్పు చెప్తా ఉన్నారు. కృష్ణా వాటర్ కి సంబంధం లేదండి.
ఆయన చెప్పేది ఎప్పుడూ జరగబోయేది ఊహాజనితమైన విషయాలు చంద్రబాబు నాయుడు గారు ఊహాజనితం చెప్తున్నారు. కాదమ్మా, ఊహాజనితం చంద్రబాబు కాదు. నాయుడు గారు చెప్తున్నారు, పట్టిసీమ వాటర్ ప్రాజెక్టు. రాబట్టే, ఏమండి, పట్టిసీమ మీరు- వాటర్ రాబట్టే మీరు కృష్ణా రిజర్వాయర్స్ని- డెల్టాకి ఇచ్చారు, కృష్ణా మీరు డెల్టాకి వచ్చే నదులు వాటర్ అనుసంధానం రాయలసీమకి చేయండి, ఇచ్చారు, మేమేం కాదంటాం రాయలసీమకి లేదు, వచ్చే తప్పలేదు. వాటర్ సమస్యల ద్వారా మాకు ఇచ్చారు. అనుసంధానం చేయండి, మీరు అనుసంధానం ఎప్పుడో ఊరక జరుగుతుంది. అంకెల గారడి చెప్తే ఉపయోగం ఏం లేదు. ఈ రోజు ప్రతిపక్షాలని అధికార పార్టీని విమర్శించాలని చెప్పి బీజేపీని మర్చిపోయి మీరు పొద్దుగోకులు తెలుగుదేశం పార్టీని విమర్శించినందుకు ఉపయోగం లేదు. సరే, ఒక్క రాష్ట్రానికి నిమిషం. వచ్చే ఉపయోగం ఇది చంద్రబాబు హామీలు ఇచ్చిన 9 అంశాలలో ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ దొండబండలో పారిశ్రామిక కారిడార్. వెంకయ్య గారు, ఎందుకు ఆగుతోంది పారిశ్రామిక కారిడార్ కి సంబంధించి? ఎలాంటి చర్యలు జరిగాయి ఇన్నేళ్లలో, 4.5 ఏళ్లలో? ఏమాత్రం చర్యలు జరగలేదు. అసలు మంచి మంచి ల్యాండ్, ఒక్కొక్క ల్యాండ్ విపరీతమైన ఖరీదైన ల్యాండ్లు అసలు అమరావతి అక్కడ స్టార్ట్ చేయడమే కరెక్ట్ కాదు. ఎందుకంటే విపరీతమైన ల్యాండ్, ఖర్చు లేనటువంటి ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ దొనకొండలో ఉంది మనకి అవైలబిలిటీ. అసలు అక్కడ మనం పెట్టుకోవచ్చు, అమరావతి నిర్మించుకోవచ్చు. అలాంటిది చంద్రబాబు గారు కేవలం ఆయనకి తెలిసిన వాళ్ళు అని చెప్పిన ఉద్దేశంతో అక్కడ నిర్మించడం జరిగింది. తర్వాత దొనకొండకి పారిశ్రామిక కారిడార్ అని చెప్పి పెడతామని చెప్పి అన్నారు. అసలు అది ఏమాత్రమైనా డెవలప్ అయిందా, ఏమాత్రమైనా కట్టారా, ఎక్కడన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా, ఏమన్నా కట్టారా, మీరు ఆలోచించండి. రైట్. చంద్రబాబు నాయుడు గారు దొనకొండ పారిశ్రామిక కారిడార్ ప్రకటించారు. చైనాకి వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్, దొనకొండలో పెద్ద పారిశ్రామిక వాడ నిర్మాణం అవుతున్నది, వచ్చి మా దేశంలో పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మీకు ఎటువంటి అనుమతులైనా వితిన్ 15 డేస్లో సింగిల్ విండో విధానం ఇచ్చేస్తానని చెప్పారు. సింగిల్ విండో విధానం చెప్పారు, ప్రకటించారు, బాగానే ఉంది. అందరం మేమేమి దొనకొండ పారిశ్రామిక కారిడార్కి నిర్మాణానికి వ్యతిరేకం కాదు. అయితే అది మేము ఆనాడు కూడా ఏం చెప్పామంటే ఆహ్వానిస్తున్నాం. దాన్ని ఏదో ఆ భూములన్నింటినీ రైతుల దగ్గర తీసుకొని ఎవరికో పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మాత్రం సృష్టించవద్దు. మా జిల్లా యువతకి ఉపాధి అవకాశాలు, ఈ జిల్లా అభివృద్ధికి దోహదపడే విధంగా దొనకొండ పారిశ్రామిక కారిడార్ ఉండాలని మేము ప్రకటన చేశాము. మేము కూడా ఆహ్వానించాము. అయితే ₹1 కూడా ఇంతవరకు ఇన్వెస్ట్ చేయలేదు మేడం. ఎటువంటి ఈరోజు నీటి వసతి లేదు, లేకపోతే రోడ్ల వసతి లేదు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు. అక్కడ ఎటువంటి లేకుండా, ఎటువంటి మౌలిక వసతులు సమకూర్చకుండా ఏ పారిశ్రామికవేత్త ఇక్కడికి వచ్చి పరిశ్రమలు నిర్మించడం కానీ, అక్కడికి వచ్చి ఆయన కష్టపడడం కానీ ఉండదండి. పారిశ్రామిక కారిడార్ కి సంబంధించి మీరు ప్రతిపాదించిన తర్వాత ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అక్కడ? ఏంటి పరిస్థితి? అమ్మా, ఈరోజు దొనకొండలో పారిశ్రామిక కారిడార్లు అది అమరావతికి లింక్ అమ్మా. ఈరోజు దొనకొండ కారిడార్ నుంచి కూడా అమరావతికి రహదారి నిర్మాణం జరుగుతూ ఉంది. వాటిని కూడా అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు కూడా కొన్ని పొలాలు వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే కనిగిరికి మనకు నిమ్జు ఉందమ్మా. ఈ నిమ్జు మనకి ఆ రోజు విభజన హామీల్లో భాగం. పారిశ్రామిక కారిడార్ కంప్లీట్ అయిన తర్వాత నిమ్స్కి వెళ్దాం. రెండు అదేనమ్మా, రెండు కూడా పారిశ్రామిక కారిడార్ సంబంధించిందే. ఈ రెండిటికి మనకి రామాయపట్నం పోర్టు లింక్ అమ్మా. ఇది డెవలప్మెంట్కి భాగం అని చెప్పి వీటన్నిటిని కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి లింక్? అమరావతికి, నిమ్స్కి, రామాయపట్నం పోర్టుకి. ఇండస్ట్రీలో డెవలప్ అయితే ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది అని చెప్పి ఉద్దేశం మీద రామాయపట్నం పోర్టుని మనకి ఇవ్వడం జరిగింది. ఈ రెండుగానే డెవలప్ అయితే ప్రకాశం జిల్లా ముందుకు వెళ్తుంది అని చెప్పారు. తర్వాత 9 హామీలు ఇచ్చాడు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి. 9 హామీల్లో ఏ ఒక్క హామీ అయినా సంపూర్ణంగా పూర్తిగా చేశారా? ఎవరన్నా వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పండి. బడ్జెట్ ఎంత, నువ్వు ఎంత ఖర్చు పెట్టగలవు, ముందే పని చేయాలి, తర్వాతే పని చేయాలి, పనుల్లో మొదటి ప్రాధాన్యత ఏది అనేది నీ 40 సంవత్సరాల రాజకీయ జీవితం నీకు తెలీదా? ఈరోజు అభివృద్ధి పథకాలు ఈరోజు పార్టీతో పని లేకుండా ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఏ పథకం అన్నా చూడండి, మీరు ఏ పార్టీ అని అడగట్లా, ప్రతి ఒక్కరికి ఈరోజు పెన్షన్ వస్తుంది, చంద్రన్న బీమా వస్తుంది, కళ్యాణ మిత్ర చంద్రన్న పెళ్లికానికి వస్తూ ఉన్నాయి. అలాగే నిన్ననే ఆటో వర్కర్లకి, ట్రాక్టర్లకి ట్యాక్స్ రద్దు చేశారు. ఇటువంటివన్నీ కూడా పార్టీలతో చేయట్లేదమ్మా. చూసాము కొండేపు నియోజకవర్గంలో ఎంత వివక్ష ఉందంటే వైసీపీకి, టీడీపీకి. ఒక రోడ్డు ఉందంటుందండి, రోడ్డు చక్కగా వేస్తూ ఉంటారు. వైసీపీ కార్యకర్త ఇల్లు ఉందనుకోండి, రోడ్డు అక్కడికి బ్రేక్ అవుద్ది, తర్వాత మళ్ళీ టీడీపీ కంటే స్టార్ట్ చేస్తారు. తీసుకోండి, 70% టీడీపీకి ఉంటే 30% కాంగ్రెస్ ధన్యవాదాలు. పబ్లిక్ కూడా ధన్యవాదాలు ఇవాళ డిబేట్ లో పాల్గొన్నందుకు. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం TV9.